మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 1 Samuel chapter 3 verses 8 through 11. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి పదవ వచనం, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవుడు సమూయేలును పేరు పెట్టి పిలిచిన సందర్భాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. డస్ గాడ్ నో అవర్ నేమ్? ఎస్. దేవునికి మన పేరు తెలుసా? తెలుసు. ఇంటి పేరు తెలుసా? తెలుసు. మన చరిత్ర తెలుసా? తెలుసు. మన వర్తమానం తెలుసా? తెలుసు. మన భవిష్యత్తు తెలుసా? ఖచ్చితంగా తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్, ఎవ్రీ డీటెయిల్ ఇన్సైడ్ అండ్ అవుట్. మన లోపలేంటి, మన బయట ఏంటి, అంతా, ఎవరు ముందుకెళ్తే మనం ఎలా ప్రవర్తిస్తాం, ఏ సందర్భంలో మనం ఎలాగా రియాక్ట్ అవుతాము, మన మనసులో నడిచే పరిగెట్టే తలంపులు ఏంటి, మనలో ఉన్న భయాలు ఏంటి, మనలో ఉన్న కలవరాలు ఏంటి, అన్నీ తెలుసండి. గాడ్ నోస్ ఎవ్రీ డీటెయిల్ అబౌట్ అస్. అయితే ఇక్కడ సమూయేలును దేవుడు పేరు పెట్టి పిలిచిన సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. సమూయేలు తల్లి పరిచర్యకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు సమూయేలును పిలిచేవారు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది ఏలీ గారు మాత్రమే. దైవజనుడైన ఏలీ సమూయేలును పిలిచి ఏదో ఒక పని, చిన్న పని పెద్ద పని సమూయేలుకు అప్పగిస్తూ ఉండేవాడు. బైబిల్ చరిత్రకారుడైన జోసిఫస్ అనే బైబిల్ హిస్టారియన్, జూయిష్ హిస్టారియన్ చెప్పిన మాట ఏంటంటే, దేవుని స్వర ప్రత్యక్షత సమూయేలుకు వచ్చే సమయానికి సమూయేలు యొక్క వయసు దాదాపు 12 సంవత్సరాలని చరిత్ర గ్రంథాల్లో మనం గమనించగలం. సో అప్పటికి ఇంకా టీనేజ్లో కూడా ప్రవేశించలేదు. 13 ఇయర్స్ నుంచి టీనేజ్ అంటారు కదండి, కౌమార దశ అంటారు. అప్పటికి ఇంకా టీనేజ్లోకి ఎంటర్ అవ్వలేదు సమూయేలు. 12 ఏళ్ళు దాదాపు అతని వయసు అని బైబిల్ చరిత్రకారులు మరి వారి యొక్క అభిప్రాయము. అయితే సమూయేలుని ఎక్కువగా పిలిచేది ఎవరు అని ఆలోచన చేస్తే ఏలీ తాత. ఏలీ దైవజనునికి చాలా విధేయుడుగా, చాలా నమ్మకస్తుడుగా, చాలా మంచి సహకారిగా, హీ వాజ్ అ వెరీ గ్రేట్ హెల్పర్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఈలై. దేవుని పనిలో పనిముట్టుగా వాడబడడానికి ముందు దైవజనునికి ఒక మాటలు చెప్పాలంటే ఒక రైట్ హ్యాండ్గా ఉన్నాడండి. ఎవరు? సమూయేలు. ఒక రైట్ హ్యాండ్గా దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడడానికి ముందు దైవజనుడైన యాజకుడైన ఏలీకి ఒక అద్భుతమైన సహకారిగా మనకు కనబడతా ఉన్నాడు. దేవుని చేతిలో బలంగా వాడబడాలంటే దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు సహకారులుగా ఉండడం చాలా ప్రాముఖ్యం. కొంతమంది అనుకుంటారు నాకు ఎవరితో పని లేదండి, డైరెక్ట్ కనెక్షన్. ఆఫ్ కోర్స్ దేవుడు డైరెక్ట్గా సూటిగా మనతో మాట్లాడేవాడు. అయితే మనం సంఘంలో దైవజనులతో కలిసి, దేవుడు సంఘానికి ఇచ్చిన దర్శనముతో, దైవజనులకు ఇచ్చిన దర్శనముతో ఏకీభవించి మనము కలిసి పనిచేసినప్పుడు దేవుని చేతిలో మనం ఎఫెక్టివ్గా తప్పకుండా వాడబడగలము. ఏ వ్యక్తి కూడా ఇండివిజువల్గా ఫంక్షన్ చేసేసి దేవుని కొరకు ఎఫెక్టివ్గా వాడబడిన వారు ఎవరు కూడా లేరండి. మనం గమనించినట్లయితే సువార్తలలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలుచుకొని ఆయన పనిని వారికి అప్పగించినప్పుడు మీరిద్దరిద్దరిగా వెళ్ళండి, ఒంటరిగా మీరు వెళ్ళొద్దు, తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నానని యేసయ్య తన శిష్యులతో కూడా మాట్లాడినట్లుగా మనం గమనించగలం. అపోస్తలులు కూడా మనం గమనించినట్లయితే అపోస్తల కార్య గ్రంథంలో వారు కూడా దే వెంట్ టుగెదర్, దే వెంట్ యాజ్ గ్రూప్, దే వెంట్ ఇన్ పేర్స్. వారు జతలుగా వెళ్ళారు. పౌలు, బర్నబా, పౌలు, శీలా, దైవజనులు కలిసి పేతురు, యోహాను దేవాలయము, శృంగారం అనబడిన దేవాలయపు ద్వారమునొద్ద ఆ కుంటివాణి స్వస్థపరిచిన సందర్భంలో కూడా దే బోత్ వెంట్. ఇద్దరు కలిసి వెళ్ళి దేవుని కార్యాలు అక్కడ జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని పనిలో విరివిగా బలంగా వాడబడాలంటే దేవుని ప్రజలతో, దేవుని సేవకులతో మనస్సు కలిపి ఏకీభవించి ముందుకు సాగినప్పుడే దేవుని కొరకు బలంగా మనం వాడబడగలము. ఇక్కడ సమూయేలుకి ఎక్కువగా అతని పేరు వినబడేదంటే ఏలీ తాత పిలవడమే. కాబట్టి ఫెమిలియారిటీ, పిలిచారు అనగానే ఏలీ గారే పిలుస్తారు. అర్ధరాత్రి కూడా వృద్ధాప్యంలో ఉన్నారు కదా ఏలీ గారు, వెంటనే మంచం మీద నుండి లేవలేరు. వాటర్ కోసం పిలిచారో లేకపోతే
ఏదన్నా సహాయం కొరకు పిలిచారు అని ఏలీ గారి వద్దకు సమూయేలు పరిగెత్తుకొని వెళ్ళినట్లుగా మనం చూసిన 3 సార్లు వెళ్ళాడు. 3వసారి ఏలీ సమూయేలుకు చెప్పిన మాట ఏలీ గ్రహించాడు ఏమనంటే దేవుడు పిలుస్తున్నాడు సమూయేలును. నిజానికి దేవుని వాక్కు సమూయేలుకి ఎటువంటి సమయంలో ప్రత్యక్షమైంది, ఆ కాంటెక్స్ట్, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే 3వ అధ్యాయం 1వ వచనంలో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట, when God's word was rare. దేవుని వాక్కు ప్రత్యక్షత చాలా అరుదుగా జరిగే సమయంలో అరుదైన ఆ అనుభవాన్ని ఎవరు పొందుకున్నాడంటే దేవుని మందిరాన్ని అంటిపెట్టుకొని, దైవజనుని అంటిపెట్టుకొని, తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని ఉన్న ఈ బాలుడైన సమూయేలుకు దేవుని వాక్కు ప్రత్యక్షము అయింది. నిజమే, ఇప్పుడు ప్రపంచంలో మనం చూసినట్లయితే దేవుని వాక్కు కరువైపోతూ ఉందండి. చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే దేవుని సువార్తకు ద్వారాలు కూడా చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో మూయబడిపోతూ ఉంది. సువార్తకు చాలా వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అయినప్పటికీ గాడ్ స్టిల్ కంటిన్యూస్ టు స్పీక్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. పరిస్థితులు క్లిష్టంగా మారిపోయినా, సువార్తకు ద్వారాలు మూయబడుతున్న ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాటను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్న వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. సో దేవుడు సమూయేలుతో మాట్లాడిన ఆ సందర్భం ఏంటి అంటే, మొదటగా దేవుని వాక్యము అరుదుగా ప్రత్యక్షమయ్యే ఆ దినాల్లో. రెండవదిగా మనం చూసినట్లయితే 2వ వచనం, ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను. నాయకత్వంలో ఉన్న ఏలీ, యాజకుడైన ఏలీకి మంద దృష్టి వచ్చేసిందంట. ఆఫ్ కోర్స్ వయసు పైబడడం వల్ల క్యాటరాక్ట్ వస్తుంది కదండి. ఈ రోజుల్లో అంటే క్యాటరాక్ట్కి ఆపరేషన్స్ 40 కాదు కానీ ప్రాబబ్లీ 40 సంవత్సరాలకు కూడా నేను విన్నాను ఈ మధ్య క్యాటరాక్ట్ ఆపరేషన్ అండి. బహుశా ఆహార పరిస్థితుల వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనిషి యొక్క ఆరోగ్యము, లైఫ్ స్పాన్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది ప్రపంచంలో. చాలా చిన్న వయసులోనే దృష్టి మాంద్యం వచ్చేసిందండి, కంటికి పొరలు వచ్చేసేయండి, క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకుంటున్నామండి అనేవాళ్ళు ఉన్నారు. ఏలీ వృద్ధాప్యంలో ఉన్నాడు. అతని యొక్క భౌతిక నేత్రాలు, కన్నులు దృష్టి మాంద్యం వచ్చేసింది. అయితే ఏలీ కేవలం భౌతికంగానే కాదు దృష్టి మాంద్యాన్ని పొందుకుంది, స్పిరిచువల్గా కూడా ఒక రకమైన అంధత్వంలోకి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే అప్పటి వరకు ఎఫెక్టివ్గా వాడబడ్డాడు యాజకుడు. కానీ తన కుమారుల విషయానికి వచ్చేసరికి, తన కుమారులైన హొఫ్నే, ఫీనెహాసులు దేవునికి విరుద్ధంగా అసహ్యమైన హేయ కార్యాలు దేవుని మందిరంలో జరిగిస్తూ ఉంటే వాటిని గద్దించలేక చూసి చూడనట్లుగా వ్యవహరించే ధోరణిలోకి తండ్రిగా ఏలీ వెళ్ళిపోయాడు. చాలాసార్లు మనలో ఉన్న లోపాలు మనకు కనబడవు, మన పిల్లల్లో ఉన్న లోపాలు మనకి కనబడవు. ఇది ఏలీ భక్తుని యొక్క జీవితము మనకు ఒక హెచ్చరిక అండి. ఎందుకంటే ఎదుటి వారిలో లోపాలు ఎంత జాగ్రత్తగా గమనిస్తామో, మనలో, మన బిడ్డలలో కూడా లోపాలు ఏవైనా ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కప్పడం కాదు, సరి చేసుకోవాలి, సవరించుకోవాలి, క్షమాపణ అడగాలి. ప్రభువా, నీ ఎదుట మేము నిందారహితులంగా, నిర్దోషులంగా ఉంటే చాలయ్యా, మా గురి, మా గమ్యము అదే. చాలాసార్లు చూడండి, తల్లిదండ్రులుగా సమర్థించుకుంటూ ఉంటాం. మా వాడు అలా కాదండి, మా అమ్మాయి అలా కాదండి. ఎవరైనా మీ అమ్మాయిని పలానా వీధి చివరి చూసామండి, పలానా అబ్బాయి బైక్ మీద చూసామండి అనగానే వాళ్ళ మీద ఇక్కడ దాకా పెట్టేసుకుంటారు. వాళ్ళని ఇంకా ప్రధాన శత్రువులుగా చూస్తారు. మీరు దొరక్కపోతారా, మీ పిల్లల్లో మాకు దొరకవా అన్నట్లుగా. నిజానికి వారు ఎందుకు చెప్పారంటే, నువ్వు జాగ్రత్త పడి బాగు చేసుకుంటావని, కూతురు బతుకును బాగు చేసుకుంటావని, నీ ఇంటి యొక్క పరువును నిలబెట్టుకుంటావని, అక్రమమైన జీవితంలోకి నీ బిడ్డలు వెళ్లకుండా ఆపుకుంటావని. కానీ ఏమవుతుందంటే, చెప్పిన వారు ఏమైపోతూ ఉంటారండి, పగబట్టేస్తారండి. పాము పగబట్టినట్టు పగబట్టేస్తారు. ఎవరైనా చెప్పారంటే వాళ్ళ మీద పగబట్టేస్తారు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి అదృశ్యం అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళిందంటే వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా మీ చేతులు దాటి అప్పుడు ఊరంతటికి తెలిసిన తర్వాత, అప్పుడు ఇంకా దాచడానికి ఏమి ఉండదుగా. ప్రపంచం అంతటికి తెలిసిన తర్వాత, ఇంటి పరువు పోయిన తర్వాత ఇంకా చేసేదేమి, దేవుని నామము అవమానం పాలైన తర్వాత ఇక చేసేదేమి. అయితే చాలాసార్లు ఏలి వలె మనం కూడా వ్యవహరిస్తూ ఉంటాం. మన పిల్లల గురించి
పట్టించుకోం, జాగ్రత్తగా గమనించాం. దృష్టిమాంద్యం వచ్చిందంట ఏలీకి. నిజమే, భౌతికపరమైన నేత్రాలు దృష్టిమాంద్యం వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికంగా కూడా మందిరములో తన కుమారులు చేస్తున్న అఘాయిత్యాలను, అక్రమ కార్యాలను చూసి గద్దించలేని స్థితిలోకి ఏలీ వెళ్ళిపోయాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే హీ బికేమ్ అన్ ఇన్ఎఫెక్టివ్ లీడర్. చూడండి, ఒక వస్తువుని మాటి మాటికి వాడుతూ ఉంటే అది ఏమవుతుందంటే మొద్దుబారిపోద్ది. చూడండి, కిచెన్లో నైఫ్స్ ఉంటాయి కదా, మనకు తెలుసు విమెన్గా. కూరగాయలు కోసి ఏమవుతుందంటే అవి మొద్దుబారిపోతాయి, గట్టిగా కట్ అవ్వవు. అందుకని చేతిలో కూడా కొన్నిసార్లు ఆ కత్తి పట్టుకొని కూరగాయలు కోసుకుంటాం. మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు చేతిలో పట్టుకుంటా కోసుకుంటుందని, అది బాగా మొద్దుబారిపోయిందమ్మా, నా చేయి దాకా దిగదని నాకు తెలుసు. ఆ కూరగాయ వరకే. ఇప్పుడు ఏం చేయాలి? ఆ నైఫ్ని ఏం చేయాలి? ఇంటి వెంట దారిన కొంతమంది సైకిల్ మీద ఒక మెషిన్ పట్టుకొని వస్తూ ఉంటారు, సానబెట్టే వాళ్ళని ఆపుతాం. లేదంటే మార్కెట్కి పంపించి ఆ నైఫ్స్ అన్నీ ఒక బ్యాగ్లో వేసి కొంచెం వీటిని ఉల్లిపాయల నైఫ్, ఆ కూరగాయల నైఫ్ అన్నీ ఒకసారి కొంచెం షార్పెన్ చేయించుకొని, విశ్వాస జీవితంలో కూడా దేవుళ్ళో నేను సాగుతున్నా, ముందుకు వెళ్తున్నా, దేవుని కార్యాభివృద్ధిలో వాడబడుతున్నాను, ఐఎమ్ సర్వింగ్, నేను దేవుని పనిలో ఉపయోగపడుతున్నాను అనుకుంటానే కొన్నిసార్లు మొద్దుబారిపోతూ ఉంటామండి. అంటే వీ బికమ్ ఇన్ఎఫెక్టివ్. సామర్థ్యాన్ని కోల్పోతాం, శక్తిని కోల్పోతాం. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? సానబెట్టడం అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోకరించినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎందుకు? సో దట్ వీ కెన్ బీ ఎఫెక్టివ్. ఇంకా సామర్థ్యం కలిగి సేవ చేయాలి. పని చేస్తుందని కాదు. ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, పని చేస్తున్నట్టే ఉంటాయి కానీ పెద్దగా బాగా పనిచేయవు. కొన్ని ఉంటాయి వస్తువులు చాలా ఎఫెక్టివ్గా 2 నిమిషాల్లో పని అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని కొరకు వాడబడడం అంటే ఏంటి? ఏదో ఏదో వెళ్తున్నానండి, ఏదో స్తుతిస్తున్నానండి, ఏదో ప్రార్థిస్తున్నానండి, ఏదో సేవ చేస్తున్నానండి, నన్ను అలా ఉండనివ్వండి కాదు. నువ్వు ఎఫెక్టివ్ అవ్వాలి. సమర్థవంతంగా ప్రభు కొరకు బ్రతకాలి, సమర్థవంతముగా దేవుని పని చేయాలి, సమర్థవంతంగా దేవుని కొరకు సాక్షార్థంగా నిలవాలి. అటువంటి వారి కొరకు చూస్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏలీ దైవజని పరిస్థితి ఏంటంటే సమర్థవంతంగా లేడండి. ఒకప్పుడు ఉన్నారు దేవుని కొరకు, బట్ నాట్ ఎనీమోర్. సామర్థ్యాన్ని కోల్పోయిన స్థితిలో ఆయన ఉన్నాడు. హీ బికేమ్ అన్ ఇన్ఎఫెక్టివ్ లీడర్. అటువంటి సమయంలో డస్ గాడ్ స్టిల్ స్పీక్? కొన్నిసార్లు నాయకత్వంలో ఉన్నవారు సమర్థతను కోల్పోయినా దేవుని పని ఆగుతుందా? ఆగదు. ఒకరు తప్పిపోయినంత మాత్రాన, ఒకరు చెడిపోయినంత మాత్రాన దేవుడు పనులు ఆగుతాయా? ఆగవు. గాడిదనైనా వాడుకుంటాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలాంటి వారినైనా వాడుకుంటాడు. ఆయన పని ఆగదు కదా, ఆయన రాజ్య వ్యాప్తి ఆగదు కదా, ఆయన కార్యాలు ఆగవు కదా, ఆయన ప్రేమ ఆగదు కదా. ఏమన్నా కొన్ని పరిస్థితులు మారొచ్చేమో కానీ బట్ గాడ్స్ లవ్ రిమైన్స్ ద సేమ్, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రిమైన్స్ ద సేమ్. ఇప్పుడు ఏలీ దగ్గరకు సమూయేలు అని స్వరము వినపడగానే సమూయేలు పరుగెత్తుకొని వెళ్ళగానే Eli was very beautifully guiding Samuel to respond to God's voice. ఏలీ చూడండి, మనం గమనిస్తే సమూయేలును గైడ్ చేస్తున్నాడు. ఏ విషయంలో గైడ్ చేస్తున్నాడంటే, ఇది దేవుని స్వరం అయ్యా, నేను కాదు నిన్ను పిలుస్తుంది, ఈసారి దేవుడు నిన్ను మళ్ళీ పిలిస్తే నువ్వు ఇలా స్పందించు. చక్కని యాజకుడు అండి. నిజమే, కుమారుల విషయంలో తప్పిపోయాడేమో కానీ సమూయేలును చాలా చక్కగా గైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకున్న ఆత్మీయ అనుభవము అలాంటిది. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఏండ్లు వృద్ధాప్యం వరకు దేవుని మందిరంలో పరిచర్య చేశాడు కదా దైవజనుడు. ఇప్పుడు గైడ్ చేస్తున్నాడు. ఏమని గైడ్ చేస్తున్నాడంటే 9వ వచనం, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ఏలీ సమూయేలుకి ఏం నేర్పిస్తున్నాడంటే, హీ వాజ్ teaching Samuel to respond to God's voice in a beautiful way. సమూయేలు చేసిన ప్రార్థన ఒక్క లైనేనండి. సమూయేలు యొక్క రెస్పాన్స్ కదా. సమూయేలు అని 4 సార్లు పిలిచాడు దేవుడు. 3వ మారు ఏలీ అన్నాడు, దేవుడు పిలుస్తున్నాడయ్యా, నువ్వు వెళ్ళి స్పందించు, ఇలా స్పందించని చెప్పిన తర్వాత 4వసారి మళ్ళీ దేవుడు సమూయేలును పిలవగానే ఏలీ యాజకుడు సమూయేలుకు చెప్పిన మాట ఒకే ఒక్క లైన్. కానీ అద్భుతమైన ప్రార్థన అది. ఎందుకు అద్భుతమైన ప్రార్థన కూడా చెప్తాను. ఇప్పుడు ఏలీ సమూయేలుకు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా
నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని. ప్రేయర్ ఇస్ టూ వే. ప్రార్థన అనేది రెండు వైపులా. బైబిల్ చదవడం అనేది దేవుడు మనతో మాట్లాడడం వన్ వే కదండి. మనం ఉత్తరం రాసామనుకోండి, వన్ వేనా టూ వేనా? టూ వేజా? ఉత్తరం అప్పట్లో ఉత్తరాలు ఒక్కవైపే, కానీ టెక్స్టింగ్ ఉంటుంది. అదేంటండి? వాట్సాప్. ఇప్పుడు ఎలా ఉంది వాట్సాప్? మనం టైప్ చేస్తే వాళ్ళు టైప్ చేస్తుంటే అక్కడ ఒక చిన్న ఇది వస్తుంది కదా, ఓహో వాళ్ళు నొక్కుతున్నారు అని. అప్పుడు ఇంకా కాసుకొని ఉంటాం. మనకు చాలా ఇంపార్టెంట్ పీపుల్ అయితే ఏం పంపిస్తారో అని. ఇంకొకటి, కొన్నిసార్లు మనకి ప్రియమైన వాళ్ళు ఏదైనా విలువైన వర్తమానం పంపిస్తే స్క్రీన్ షాట్ తీసుకుంటారా తీసుకోరా? సమ్ మెసేజెస్ విచ్ లిఫ్ట్ అస్ అప్ కదా. కొన్ని వర్తమానాలు మనల్ని చాలా ప్రోత్సహించేవిగా ఉన్నప్పుడు, జెన్యూన్గా ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి మాట పంపిస్తే మనం వాటిని ఏం చేస్తామంటే చాట్ హిస్టరీలో ఎక్కడికో వెళ్ళిపోతాయేమో అని వాటిని చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని వి ట్రెజర్ దెమ్. ఈ మెసేజ్ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి నుండి వచ్చింది, ఇది నాకు చాలా విలువైన వర్తమానము. టెక్స్టింగ్ ఇస్ టూ వే, బట్ బైబిల్ రీడింగ్ ఇస్ వన్ వే. బైబిల్ రీడింగ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. బట్ వాట్ అబౌట్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన చాలాసార్లు మన దృష్టిలో ఏంటంటే ప్రేయర్ ఇస్ ఓన్లీ వన్ వే. అవునా కదా? చెప్పండి. ప్రార్థన గురించి చాలామందికి ఉన్న అవగాహన ఏంటి? వన్ వే, కింద నుంచి పైకి, అంతేనా? దేవుని సింహాసనాన్ని నా ప్రార్థన తాకుతుంది. దేవుని సన్నిధిలో నా మన్నవులు, నా విన్నపములు, నా యాచనలు నేను సమర్పించుకుంటున్నా అని చాలాసార్లు మనం ప్రార్థన అంటే ఒక్కవైపే అనుకుంటాం. కానీ ప్రార్థన ఒక్కవైపు కాదు, రెండు వైపులా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇది గుర్తించాలండి, అప్పుడే మనం ఎఫెక్టివ్గా ప్రార్థన చేయగలం. ప్రేయర్ ఇస్ టూ వే. వై? బికాస్ ప్రేయర్ ఇస్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అనేది దేవునితో చేసే సంభాషణ అయినప్పుడు మనం మాట్లాడాలి, ఆయన మాట కొరకు కూడా మనం కనిపెట్టాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. నాకు ఇప్పుడు చెప్పక్కర్లేదు కానీ మనసులో చెప్పుకోండి. ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడైనా క్వైట్గా కనిపెట్టారా? లార్డ్, వాట్ యూ హ్యావ్ టు సే టు మీ? నువ్వు నాకు ఏం చెప్తావయ్యా చెప్పు, నేను కామ్గా ఉంటాను అంతే. నా మైండ్ని వేరే తలంపులన్నిటికీ షట్ డౌన్ చేసి నేను ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళకుండా నేను ప్రార్థించిన తర్వాత నువ్వు నాకు ఏం జవాబిస్తావో దాని కొరకు ఐ విల్ క్వైట్లీ వెయిట్ అపాన్ యూ. దైవజనులు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో ఐ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్. నేను దేవుని కొరకు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను అంటే అర్థం ఏంటండి? కనిపెట్టడం అంటే ఏంటి? ఎదురు చూడడం అంతే. సైలెంట్గా నువ్వేం చెప్తావయ్యా? నా జీవితంలో నేను చెప్పగలనండి. నేను ప్రార్థన చేసిన తర్వాత నువ్వేం చెప్తావో చెప్పయ్యా, నాకు నువ్వేం జవాబిస్తావో ఇవ్వయ్యా, నువ్వేం మాట్లాడతావో మాట్లాడయ్యా అని నేను ఎదురు చూసినప్పుడు చాలా అద్భుతమైన రీతిలో నేనున్న పరిస్థితికి తగినట్లుగా దేవుడు మాట్లాడిన సందర్భాలు ఎన్నో అండి. అండ్ ఇంకొక మాట కూడా చెప్పగలను, ఆ ప్రార్థన గదిలోనికి నేను ఒక పిల్లిలా వెళ్ళుండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయనిచ్చిన ఆ వాగ్దానము, ఆయనిచ్చిన ఆ మాట, ఆయనిచ్చిన ఆ ప్రత్యక్షత పొందుకున్న తరువాత నా ప్రార్థన గదిలో నుండి నేను పులిలాగే బయటకు వచ్చే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వాయ్? ఎందుకు? అది సృష్టికర్త, సమస్తమును నిర్వహిస్తున్న దేవుడు, జగద్రక్షకుడు, రాజులకు రాజు, ఇప్పుడు సింహాసనం మీద ఉండి ఎప్పటికీ సింహాసనం మీద ఉండే రాజుల రాజు పలికిన మాట కాబట్టి ఆయన మాట తీసుకొని వచ్చేటప్పుడు మేము మామూలుగా రానండి, చాలా నిబ్బరంగా, చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్గా వచ్చాను. అలాంటి సందర్భాలు ఎన్నో నా జీవితంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏలీ యాజకుడు సమూయేలుకు నేర్పిస్తున్నాడు, Samuel, this is how you need to respond to God's voice. Next time you hear your name, నీ పేరు మళ్ళీ పిలవడం, దేవుడు పిలవగానే ఇలా రెస్పాండ్ అవ్వయ్యా. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ప్రార్థన అంటే ప్రేయర్ ఇస్ నాట్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు బీ అవైలబుల్ టు హియర్ టు అస్. ప్రార్థన అంటే ఎప్పుడు దేవుడు నా కోసం రెడీగా అలాగా చెవియొగ్గి వింటూ రెడీగా నా అప్లికేషన్ తీసుకోవడానికి ఉండడమే అని ఎక్స్పెక్ట్ చేయడమే కాదు. కానీ ప్రార్థన అంటే మేకింగ్ అవర్ సెల్ఫ్ అవైలబుల్ టు బీ ఏబుల్ టు రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ టు సే. ప్రార్థన అంటే ఏంటి? నువ్వేం చెప్తావో అది వినడానికి, అది చేయడానికి, ఇదిగో నేను సంసిద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పడము ప్రార్థన. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా.
ప్రార్థన దేవుడు విశ్వాసికి ఇచ్చిన ఒక శ్రేష్టమైన ఆయుధం అండి. కరెక్టే. ప్రార్థన చేసేటప్పుడు అనాలోచితంగా చేయడానికి వీలు లేదు. వెయిన్ రెపిటేషన్స్, వ్యర్థంగా మాటలను మళ్ళీ 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 రిపీట్ చేస్తూ నాకేం గుర్తురావట్లేదు ఏం చేయాలి అందుకని నాయన తండ్రి తండ్రి అనడం కాదు. బీయింగ్ వెరీ వెరీ ఇంటెన్షనల్, బీయింగ్ వెరీ ఫోకస్డ్, చాలా ధ్యానము ప్రభు మీద పెట్టి నువ్వేం చెప్తావయ్యా, నువ్వేం చెప్తావో నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వేం చెప్తావో ఆ ఆజ్ఞను శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నానని దేవునితో చెప్పడమే ప్రార్థన. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు ఆ రకంగా ప్రార్థన చేయకపోతే ఇప్పటి నుంచైనా చేద్దామండి. అప్పుడు ఇంకా లోతైన ఆత్మీయ జీవితంలోకి వెళ్ళినట్లు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యొక్క దోణెను ఆయన పని కొరకు ఉపయోగించుకున్న తర్వాత పేతురు దోణితో వేసే ఒక మాట అంటారు కదా, ఈ దోణెను లోతునకు నడిపించి నేను చెప్పిన దగ్గర వల వేయ్యా, అక్కడ వస్తాయి చేపలు. విశ్వాసులుగానే ఉంటున్నామే, సంఘానికి వస్తున్నామే, రక్షణ పొందామే, ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు, దేవుడు ఇంకా నాకు దగ్గరగా ఉన్నట్లు నాకు ఎందుకు అనిపించట్లేదు, వై గాడ్ సీమ్స్ ఫార్ అవే, ఎందుకంటే లోతుకి వెళ్ళట్లేదు, మనం ఒడ్డునే కూర్చుంటున్నాం, అందుకే లోతుకి వెళ్ళట్లా. లోతుకి వెళ్ళడం అంటే ఏంటి? ప్రార్థనలో ఏదో చెప్పేసుకొని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అని ముగించడం కాదు. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని పలికి ఆయన ఆజ్ఞ కొరకు ఆయన మాట కొరకు ఎదురు చూస్తే అప్పుడు లోతుకు వెళ్ళినట్లండి. లోతుకు వెళ్తే ప్రభువుతో లోతైన విషయాలు ఎన్నో మాట్లాడతాడు దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని స్వరము, దేవుని మాట రెండు రకాలుగా మనకి దేవుడు వినిపిస్తుంది. మొట్టమొదటిది త్రూ ఇన్నర్ వాయిస్, రెండవది త్రూ ఆడిబుల్ వాయిస్. దేవుని స్వరాన్ని రెండు రకాలుగా వినగలమండి, జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిది ఇన్నర్ వాయిస్, మన లోపల నుండే మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఐఎమ్ ష్యూర్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్. మీలో చాలామంది అది అనుభవపూర్వకంగా పొందుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటారు కాబట్టి లోపల నుండే మళ్ళీ గైడ్ చేస్తా. అది బయట నుండి GPS నుండి వస్తున్న స్వరం కాదండి, మన లోపల నుండి వస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నారు కదా. ఇట్ ఈస్ త్రూ ఇన్నర్ వాయిస్. రెండవది బయట నుండి దేవుడు స్వరం ద్వారా మాట్లాడతారు. ఇప్పుడు సమూయేలుకు వచ్చిన దేవుని వాక్కు ప్రత్యక్షత లోపల నుండి కాదు, బయట నుండి. అందుకే కదా ఏలీ తాత నుండి వచ్చింది అనుకొని పరిగెట్టుకుంటా, లోపల నుండి రాలేదు ఆ ప్రేరేపణ. అయితే మనతో చాలాసార్లు దేవుడు ఎలా మాట్లాడతారంటే త్రూ ఆర్ ఇన్నర్. చాలామందికి ఇది $1 మిలియన్ ప్రశ్న. ఏంటా ప్రశ్న? దేవుడు మాట్లాడతారంట కదండి, ఎలా మాట్లాడతారండి? చాలా విధాలుగా మాట్లాడతారు. వాక్యం చదువుతూ ఉంటే ఒక వచనం ఉంటుంది, ఇట్ స్టాండ్స్ అవుట్, అది నీకే అని ఇలా దూసుకెళ్ళిపోద్ది లోపలికి. ఎప్పుడైనా అయిందండి? చాలా వచనాలు ఉంటాయి, చాలా చదువుంటాం, అదే అధ్యాయం ఎన్నోసార్లు కూడా చదువుంటాం. కానీ కొన్నిసార్లు చదువుతూ ఉంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ ఉంటే ఒక్కొక్క వచనం దేవుడు అంటే నీకే, ఇంకెవ్వరికి కాదు, నీకే, నీ పక్కన వాళ్ళకి కాదు, నీ ఎదిరింటి వాళ్ళకి, నీ స్నేహితునికి కాదు, నీ తమ్ముడికి కాదు, నీ చెల్లికి కాదు, నీ భర్తకు కాదు, నీ భార్యకి కాదు, నీకే అంటారు అంతే. వాక్యం వింటూ ఉంటాం, కొన్ని మాటలు వెళ్ళిపోతాయండి, బుల్లెట్ దూసుకెళ్ళిపోయినట్టు గుండెలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. నీకే ఇంకెవ్వరికి కాదు. త్రూ ఆర్ ఇన్నర్ వాయిస్. కొన్నిసార్లు దేవుడు లోపల నుండే మనతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 27, 28 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అనే మాట పలుకుతూ 27, 28 వచనాలు చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మై షీప్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరం వింటాయి. చంటి బిడ్డలకు చూడండి, అమ్మ స్వరం వినబడగానే ఎంత గట్టిగా ఏడుస్తున్నా సడన్గా క్వైట్ అయిపోతారండి. ఏంటది? ఎలాగా అంటే ఆ స్వరమే ఒక మ్యూజిక్లా ఉంటుందేమో వాళ్ళ చెవులకి. తల్లి స్వరమే ఒక, అప్పటిదాకా ఏడ్చిన చంటి బిడ్డ తల్లి స్వరము, తండ్రి స్వరం వినగానే వెంటనే ఏమైపోతారండి? ది స్టాప్ క్రైయింగ్ ఇమీడియట్లీ. ఆ కంఫర్ట్ వచ్చేస్తుంది. ఐఎమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎప్పటిదాకా నర్సు పట్టుకుందేమో, ఎప్పటిదాకా డాక్టర్ గారు పట్టుకున్నారేమో, అమ్మ చేతిలోకి వచ్చాను, ఐఎమ్ ఫైన్ నౌ, నేను ఇంకేం కంగారు పడాల్సిన అవసరము లేదు. నా గొర్రెలు నా స్వరము, నేను వాటిని ఎరుగుదును. మనం కూడా ఆయనని ఎరిగినవారు, మనం రికగ్నైజ్ చేయగలమండి. కొన్నిసార్లు సాతాను స్వరం దేవుని స్వరం లాగా మిమిక్రీ చేస్తాడు తెలుసా? ఎప్పుడైనా జరిగిందా మిమిక్రీ?
మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు తెలుసు కదా. మిమిక్రీ ఆర్టిస్టులు, కొంతమంది పొలిటీషియన్స్ వాయిస్, ఫిల్మ్ యాక్టర్స్ వాయిస్, కొంతమంది ఫేమస్ సెలబ్రిటీస్ వాయిస్ని మిమిక్రీ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్గా వాళ్ళ డైలాగ్ వాళ్ళ స్టైల్లో. మొహం చూడకపోతే ఆ వాళ్ళే అనుకుంటాం. సాతాను కూడా పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. వాడు కూడా ఏం చేస్తాడంటే దేవుని స్వరంలాగే మనల్ని భ్రమపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు. జాగ్రత్త. కానీ దేవుని మనం బాగా ఎరిగిన వారం కాబట్టి మనకు తెలిసిపోతుంది. వి నో ద డిఫరెన్స్. దేవుని కలిగిన మనము రక్షణ పొందిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుండి ప్రభు స్వరం వింటున్నాం కాబట్టి ప్రభు స్వరం ఏంటో, కన్న తండ్రి స్వరం ఏంటో, మన విరోధి అయిన అపవాది స్వరం ఏంటో మనం బాగా గుర్తుపట్టగలం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసే అన్నారు, నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు సమూయేలు దేవునితో పలుకుతున్న మాట మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మును. చెప్పయ్యా, నేను వింటాను అంతే. నేను నీకు చెప్పుకోవడానికి లేనిక్కడ, వినడానికి నేను ఉన్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనలో ప్రతివాడు వినుటకు వేగిరపడి కోపపడుటకు మాట్లాడుటకు నిదానించవలెను. చాలాసార్లు మన టెండెన్సీ ఏంటంటే, నాకు చెప్పొద్దండి, ఇంకేం చెప్పొద్దండి. కొన్ని గొడవలు అవుతూ ఉంటాయండి. గొడవల్లో కొంతమంది వచ్చి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని, కొంచెం కామ్ డౌన్ చేయాలని, మీరు ఏం చెప్పకండి, మాకు అన్నీ తెలుసండి, మాకు అన్నీ తెలుసండి, మాకు అంత ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, మీరు ఏమీ అంటే వీఆర్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు లిసన్. వినడానికి ఇష్టం లేదు. దేవుని దగ్గర ఆ వ్యవహార శైలి ఉండడానికి వీలు. నాకు అన్నీ తెలుసయ్యా అనుకుంటేనే మనమే చెప్తాం, ఆయన ఏం చెప్పనివ్వం, అంతే కదండి. నీకన్నీ తెలుసయ్యా, నువ్వన్నీ చక్కగా నిర్వహించే దేవుడో కాబట్టి నువ్వేం చెప్తావో నేను వినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని ప్రార్థనలో చెప్పగలిగే అనుభవము చాలా శ్రేష్టమైన అనుభవము. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాముతో, అబ్రహాము నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు అనగానే 3వ వచనంలో చూడండి, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు ఆశ్రయించబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. వెరీ డిఫికల్ట్ టు రీలొకేట్. ఇల్లు మారడమే కష్టం, మనకు తెలుసా తెలీదా? ఇల్లు మారడమే, కొంతమంది ఇరికిళ్ళల్లోనే కష్టమైన అక్కడే ఇరుక్కుంటా సెట్ అవుతూ ఉంటారు పాపం, ఇబ్బంది పడిపోతారు. ఇంత ఈ ఇంట్లో ఎందుకమ్మా, పక్క వీధిలో మంచి ఇల్లు ఉంది, ఇదే రెంట్ అంట, అక్కడికి వెళ్ళిపోండి అంటే షిఫ్టింగ్ చేయలేకండి. షిఫ్టింగ్ అలవాటు అయిపోయిందండి. ఈ రూము, ఈ కిచెను, ఈ బాత్రూము, ఈ బెడ్రూము, ఈ వాతావరణము, ఈ చెట్టు, ఈ మెట్లు, ఇవన్నీ మాకేమైపోయాయండి. రీలొకేట్ అవ్వడం చిన్న విషయం కాదండి. దేవుడు అబ్రహాముతో, అబ్రహాము నీవు లేచి నీ బంధువులను, నీ స్వజనమును, వాట్ ఎవర్ ఇస్ ఫెమిలియర్ టు యూ, యూ హ్యావ్ టు లెట్ గో. నీకేది బాగా అలవాటు అయిపోయిందో, నీకేది బాగా ఇష్టమైందో, నీకేది బాగా సన్నిహితమో నీ హృదయానికి, అదంతా విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళంటే చిన్న విషయం కాదు అది. కానీ దేవుడు చెప్పినట్లే, అంటే దేవుని స్వరానికి అబ్రహాము రెస్పాండ్ అయ్యాడా లేదా? యాక్షన్ రియాక్షన్ ఏంటండి? చాలాసార్లు దేవుని స్వరం వింటానే ఉంటాం కదా, రియాక్షన్ మాత్రం చాలా తక్కువ. పాస్టర్ గారు చెప్తుంటారు కదా, పొడపామంట, దానికి పుల్లతో గుచ్చినా కూడా కదలదంట. అది ఏమైతే అవనివ్వండి అని. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, దున్నపోతు మీద ఏదో పడ్డట్టు అని. నిద్రలో మంచి డీప్ స్లీప్ ఉంటుంది కొంతమందికి, మంచిది, అది వరం. మంచిగా నిద్రపోగలగడం, ఎస్పెషలీ ఇలాంటి రోజుల్లో మనుషులకి నిద్ర కరువైపోతుంది కదండి, ప్రశాంతంగా నిద్ర పట్టట్లా. అయితే దేవుని స్వరానికి రెస్పాండ్ అవ్వలేకపోవడము అది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే దేవుడు మాట్లాడుతూనే ఉంటారు. గాడ్ కంటిన్యూస్లీ స్పీక్స్, బట్ వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? మన స్పందన
స్పందన బట్టే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారి భవిష్యత్తు అలా ఉంది, వీరి భవిష్యత్తు ఇలా ఉంది, నా భవిష్యత్తు ఏంటి ఇలా ఏడ్చిందంటే అలాగే ఏడుస్తుంది. ఎప్పుడు స్పందన లేకపోతే, దేవుని మాటకి స్పందన లేకపోతే, వెన్ వీ డోంట్ రెస్పాండ్ టు గాడ్స్ వాయిస్, వెన్ వీ డోంట్ రెస్పాండ్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ కాల్, భవిష్యత్తు మారుతుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి చెప్పండి? ఎక్స్పెక్టేషన్స్ ఏమో చాలా ఎక్కువ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఊహలు ఉంటాయి. ఇలా చేయాలి దేవుడు, అబ్రహామును దీవించినట్లు, ఇస్సాకును దీవించినట్లు, యాకోబును దీవించినట్లు, దావీదును దీవించినట్లు. ఆశ చాలా బాగుందయ్యా, ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంది, రెస్పాన్స్ ఏది? అది కావాలి కదా. అబ్రహాము స్పందించాడు, ఇస్సాకు స్పందించాడు, యాకోబు స్పందించాడు, దావీదు స్పందించాడు దేవుని స్వరానికి. మరి మన స్పందన ఏంటి? స్పందన లేకుండా ఆశీర్వాదం రావాలయ్యా, నీ కార్యాలు జరగాలయ్యా, నీ కార్యాలు చూడాలయ్యా అంటే జరగదు కదా అది. అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారము చేశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, యెషయా ప్రవక్తకు కలిగిన పరలోకపు దర్శనములో దేవుని స్వరము, దేర్ వాజ్ అ క్వశ్చన్ ఆస్క్డ్, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఒకసారి అక్కడ ఆగుదామండి. దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు. యెషయా ప్రవక్తకు కలిగిన పరలోకపు దర్శనంలో గాడ్ వాజ్ ఆస్కింగ్ అ క్వశ్చన్, మా నిమిత్తం ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపుదును? ఇది ఎట్లా ఉంటుందంటే, సింపుల్గా చెప్పాలంటే, కాలేజ్లో స్కూల్లో చదివేటప్పుడు ముందు రోజు చెప్పిన లెసన్ నెక్స్ట్ రోజు టీచర్ రాగానే ముందు క్వశ్చన్లు అడుగుతారు కొంతమంది. అది ముందు రోజు చెప్పిన టాపిక్ కష్టమైన టాపిక్ అనుకోండి, స్టూడెంట్స్ అందరూ ఎలా ఉంటారు తెలుసా అండి, మనందరం చేసిందే కదా. తలలిలా అంటే ఎలా ఉంటుందంటే ఫీలింగ్, నన్ను మాత్రం చూస్తే ఎక్కడ మన పేరు గుర్తొచ్చి పిలిచి మళ్ళీ నిలబెట్టి అందరి ముందు షేమ్ అవుతామని, నన్ను మాత్రం దేవుడు కూడా యెషయా ప్రవక్తకు కలిగిన పరలోకపు దర్శనంలో దేవుని స్వరం అడుగుతున్న ప్రశ్న, నేను ఎవరిని పంపుదును, నా నిమిత్తం ఎవరు వెళ్తారు నా పక్షంగా నా పని చేయడానికి? ఐ వాంట్ టు పిక్ సమ్వన్. దేవా బలవంతంగా నువ్వు ఎవరో ఒకరిని లాగేసి పంపించే అనట్లేదు, నన్ను మాత్రం వద్దయ్యా అనట్లేదండి యెషయా ప్రవక్త. ఏమంటున్నాడండి యెషయా ప్రవక్త యొక్క స్పందన చూడండి. చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు మనగా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని ఇందాక చెప్పాను కదా, యాక్షన్ అండ్ రియాక్షన్, గాడ్స్ క్వశ్చన్ అండ్ మ్యాన్స్ రెస్పాన్స్. దేవుని ప్రశ్న, మానవుని స్పందన, దేవుని మాట, మన విధేయత. అది లేకపోతే ఏమీ జరగదండి. ఆత్మీయ జీవితం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అంతే, ఎదుగు పొదుగు ఉండదు, ఏమీ మారదు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు. మన దేవుడుగా ఆయన గొప్ప కార్యాలు చేయాలంటే ఆయన మాటకు మన స్పందన ఉండాలి. సమూయేలు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన అదే. మళ్ళీ ఆ మాట దగ్గరకు వచ్చి మనం ముగించుకుందాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో సమూయేలు దేవునికి ఇచ్చిన స్పందన 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్మనెను. చదువుదాం 11వ వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాని విను వారందరి చెవులు గింగిరమొనును. ఐ యామ్ గోయింగ్ టు రివీల్ టు యు వాట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్ ఇన్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలులో జరగబోయేవి నీకు చెప్తున్నాను సమూయేలు, ఎందుకంటే నువ్వున్నావు రెడీగా, నువ్వు విధేయుడుగా ఉన్నావు, నువ్వు సమర్పణాపరుడుగా ఉన్నావు. ఈ సమయంలో, ఈ ఆడ్ టైంలో కూడా నువ్వు ఎంత అలర్ట్గా ఉన్నావు. దేవునికి ఎవరు కావాలి తెలుసా అండి? అలర్ట్గా ఉండేవారు కావాలండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండడం, బీయింగ్ స్పిరిచువల్లీ అలర్ట్. ఎటువైపు నుంచి వస్తుందో దాడి జాగ్రత్తగా గమనించుకొని ఆత్మ జ్ఞానము, డిజర్న్మెంట్. చాలాసార్లు ఏదో గుడ్డిగా గుడ్డిగా చేస్తూ ఉంటామండి. చాలాసార్లు వీ డోంట్ ఈవెన్ థింక్, అందరూ చేసేదే కదండి, నేను చేసింది అందులో పెద్ద ఏముందండి అని అన్నట్లుగా కొన్నిసార్లు ఆలోచించకుండానే అడుగులు వేసేస్తుంటాం, మాటలు మాట్లాడేస్తుంటాం. కొన్నిసార్లు అనాలోచితంగా విశ్వాస జీవితము, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, మన యుద్ధరంగంలో ఉన్నాం. అనాలోచితంగా ఒక సైనికుడు యుద్ధరంగంలో, యుద్ధభూమిలో ఉంటే ఏమవుతాడు? అటాక్ వస్తుంది.
గాయాలు అవుతాయి. యుద్ధరంగంలో ఉండే సైనికుడు ఎలా ఉండాలి? ఎప్పుడు మెలకువగలిగి ఉండాలి, యుద్ధోపకరణములు ధరించుకొని సంసిద్ధుడుగా ఉండాలి. జరగబోయే కార్యాలు దేవుడు ఒక యవ్వనస్తునిగా, ఒక బాలునిగా ఉన్న, ఇంకా టీనేజ్లో కూడా ప్రవేశించకుండా ఉన్న సమూయేలుకు దేవుడు గాడ్ ఓపెన్డ్ అండ్ రివీల్డ్ హిస్ హార్ట్ టు శామ్యుయల్. చాలాసార్లు ప్రార్థన అంటే మన హృదయాన్ని తెరిచి దేవునితో చెప్పుకోవడం ప్రార్థన. ఆఫ్ కోర్స్ హృదయము కుమ్మరించుకోవడమే ప్రార్థన. కానీ ఇంకొక డైమెన్షన్ చెప్తున్నాను దేవుని వాక్యము ద్వారా. ప్రార్థన అంటే ఏంటంటే టూ వే కమ్యూనికేషన్. దేవుడు కూడా తన హృదయంలో ఉన్న సంగతులు మనతో మాట్లాడడమే ప్రార్థన. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆశ ఉందా అండి? లార్డ్, వాట్ డూ యూ హ్యావ్ టు సే టు మీ? నువ్వేం మాట్లాడతావయ్యా? మాట్లాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాతో చెప్పు. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావయ్యా? అది ఎప్పుడైనా ఆలోచించామండి? చాలాసార్లు నా భర్త ఏమనుకుంటున్నాడు నా గురించి, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా బాస్ ఏమనుకుంటున్నారు మా గురించి, బయట టాక్ ఎలా ఉంది మా గురించి, దాని గురించి ఎక్కువ ఫోకస్ చాలామందికి. దానికోసమే బతికేస్తారు జీవితం అంతా. ఒరిజినాలిటీ కూడా పక్కన పెట్టేసి ఎవరో ఏదో అనుకుంటారని దానికోసం బ్రతుకుతూ ఉంటారు. దేవా, నువ్వేమనుకుంటున్నావు నా గురించి? వాట్ యూ హ్యావ్ టు టెల్ మీ? నీ హృదయంలో ఏంటయ్యా నా స్థానము? నా గురించి ఏమనుకుంటున్నావు? నా భవిష్యత్తు కొరకైన నీ ప్రణాళిక ఏంటి? నా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ప్రభువా? నేను ఎలా ముందుకు వెళ్ళాలి? యు రివీల్. ఇశ్రాయేలులో జరగబోయే కార్యాలు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. యువర్ ఫ్యూచర్ మైట్ బి అ క్వశ్చన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన నీ మనసులో నీ భవిష్యత్తు ఒక ప్రశ్నలాగా నీకు ఉండొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళి ఏం అర్థం కాకపోవచ్చు. ఇట్ మే బీ లైక్ యు ఆర్ లాస్ట్ ఇన్ ద విల్డర్నెస్. ఇశ్రాయేలీలు కూడా అరణ్యంలో ఉన్నారండి అంతే. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా. ఒక్కరోజు కూడా మానలేదు. రాత్రి అగ్నిస్తంభం లేకపోతే వారికి వెలుగుండదు. చీకటిలో వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. పగలు మేఘస్తంభం లేకపోతే ఆ వేడికి, ఆ ఎండకి ఇబ్బంది పడిపోతారు. గాడ్ నెవర్ సీజ్ టు గైడ్ హిస్ పీపుల్ త్రూ ద విల్డర్నెస్. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ఒక్కరోజు కూడా మానలా దేవుడు తన ప్రజలను నడిపించకుండా. ఆయన తోడు లేకుండా విడిచిపెట్టలేదు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. హీ ఈజ్ ద రివీలర్. తెలియపరిచే దేవుడు, బయలుపరిచే దేవుడు, జరగబోయేవి మాట్లాడే దేవుడు, గైడ్ చేసే దేవుడు. దానియేలు భక్తుడు కూడా మనం చూసినట్లయితే నెబుకద్నెజరు రాజుకు ఒక కల వచ్చింది. ఇట్ వాజ్ అ వెరీ డిస్టర్బింగ్ డ్రీమ్. చాలా తనని కలవరపరిచిన కల మర్చిపోయాడు. ఇప్పుడు కల చెప్పాలి, కల భావం చెప్పాలి అన్న సందర్భంలో ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులు, శకునగాండ్రు, గారడే విద్య గలవారు ఎవ్వరు కూడా దే ఆల్ గేవ్ అప్. వాళ్ళందరూ అన్నారు మా వల్ల కాదు, కల చెప్తే ఏదో ట్రై చేస్తామని చెప్పడానికి. కలే రాజు మర్చిపోతే మేము ఎలా చెప్పగలము అన్నప్పుడు దావీదు తన స్నేహితులను తన కొరకు ప్రార్థన చేయమని అడుగుతాడు. దావీదు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టిన తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో దానియేలు చెప్పిన అద్భుతమైన మాట చూడండి. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుగు నెబుకద్నెజరునకు తెలియజేసిన. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదు తన గురించి దానియేలు తన గురించి తను చెప్పుకోవట్లేదండి, నాకు అంత తెలిసిపోయింది అన్నట్లా. జరగబోయేవి మర్మములను బయలుపరచగల దేవుడు ఉన్నాడయ్యా. ఆయన బయలుపరిచాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రహస్యమైనదేది మరుగై ఉండనేరదు. దాచగలవేమో కొంతకాలం, కానీ ఏదో ఒక సమయం వస్తుంది, అన్నీ బట్టబయలు చేస్తాడు దేవుడు. అన్నీ బట్టబయలు చేస్తాడు. యథార్థతను బట్టబయలు చేస్తాడు. పాపాన్ని, దుర్మార్గతను, దుష్టత్వాన్ని కూడా దేవుడు బట్టబయలు. ఎందుకంటే ఆయన అన్నీ చూస్తున్న దేవుడు. ఆయన సమస్తమును వెలుగులోకి తీసుకొని వచ్చే వెలుగు అయినా ఆయన వెలుగు ప్రకాశిస్తే ఏ చీకటి కూడా నిలబడలేదండి. ఏ చీకటి కూడా నిలబడలేదు. ఆనాడు సమూయేలు చేసిన ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో మనం కూడా చేద్దాం. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ